మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. రవి గ్రహ సంచారం. రవి ప్రతి మాసము కూడా ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు. అంటే ఈయన సంవత్సరం తిరిగేసరికల్లా 12 రాశుల్ని కూడా ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రవి కారకత్వాలు కానీ చూసుకున్నప్పుడు రవి గ్రహాలకి రాజు. అలాంటి రవి ఈ యొక్క గ్రహ మార్పు ఏదైతే ఉందో ఈ మార్పు వల్ల ప్రతి రాశికి కూడా శుభ అశుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అయితే రవి ఇక్కడ మనకి సహజంగా ప్రభుత్వ రంగాలకి, రాజకీయాలకు, అలాగే ఉద్యోగాలకు, ప్రభుత్వానికి సంబంధించిన వాటికి రవి యొక్క ప్రభావం అనేది మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అయితే రవి ఈ యొక్క మార్పు వల్ల అయితే ఇవి గోచార ఫలితాలు కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా మనం వ్యక్తిగత జాతకాలు, అంటే ఒక వ్యక్తి జన్మించిన సమయానికి ఏదైతే ఆ యొక్క జాతక రాశి చక్రం ఉందో దాన్ని ఆధారంగా కూడా చేసుకుని ఈ గోచారము ఆ యొక్క వ్యక్తిగత జాతకము రెండూ కూడా చూసుకుని అప్పుడు ఫలితాలు అనేవి చూసుకోవాలి. ఇవి మనకి కేవలం గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి అది ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ 12 రాశుల వారికి రవి యొక్క సంచారం, అంటే ఇక్కడ నవంబర్ 16వ తేదీ నుండి కూడా రవి మనకి వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో ఈ యొక్క రవి సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మకర రాశి వారికి చూసుకున్నప్పుడు ఈ యొక్క రవి లాభస్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రాజకీయ నాయకులకి వాళ్ళకి కూడా శుభవార్తలు వింటారు. వాళ్ళ పదవుల యొక్క స్థాయి పెరుగుతుంది, లేదా శుభవార్తలు వింటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగస్తులకైనా సరే ఉన్నత పదవులు లేదా ప్రమోషన్లు, ఏదో రకంగా ఇంక్రిమెంట్లు రావడము, ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయి. అలాగే బంధువులు మిత్రులు కలుసుకుంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, ఇష్టమైన పదార్థాలు స్వీకరించడము, ఇలాంటివన్నీ కూడా ఉంటారు. శారీరక సౌఖ్యము, అంటే ఏదైనా ఒక విలువైన వస్తువులు, వాహనాలు, ఇలాంటివి కూడా కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేసే వ్యాపార పరంగా కూడా ధనలాభం అనేది ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, శుభవార్తలు వింటారు. అలాగే ఎవరికైనా ప్రమోషన్లు రావచ్చు, సంఘంలో కీర్తి గౌరవాలు పెరుగుతాయి, ఉన్నతి పదవి అనేది ఉంటుంది. అలాగే ఏదైనా కోరుకున్న పదవి ఏదైనా లభించడం లేదా అలా రావడానికి కావాల్సిన సన్నాహాలు, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. ఎవరైనా విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. ఇదివరకు గతంలో పెట్టి ఉన్న పెట్టుబడులు ఈ మాసంలో స్థిరాస్తులు ఏమైనా కొనుగోలు చేస్తుంటే వాటి విలువలు కూడా ఈ మాసంలో పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే శుభవార్తలు వింటారు, స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సంఘంలో ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళని కలుసుకోవడం, వాళ్ళతో ఇష్టాగోష్ఠులు చేయడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ మకర రాశి వాళ్ళకి రవి యొక్క సంచారం అనే శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా సూర్యాష్టకాలను చదువుకోవడం, అలాగే నవగ్రహ ప్రదక్షిణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. స్వచ్ఛమైన స్ఫటిక లింగాలకు, జాతి రత్నాలకు ఈ కింది నెంబర్ని సంప్రదించి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.